ఉన్నారంటూ తీవ్ర స్వరం డీఎస్పీ టీటీడీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ జేఈఓ గౌతమి, విజిలెన్స్ అధికారి శ్రీధర్ తక్షణ బదిలీ, సమగ్ర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, ప్రమాద స్థలి పరిశీలన, బాధితులకు పరామర్శ, చైర్మన్ మంత్రులతో కలిసి పరిస్థితి సమీక్ష, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 5 లక్షల సాయం, గాయపడిన 33 మందికి 2 లక్షల సాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలి, వీఐపీ సంస్కృతి నుంచి బయటపడాలి, సామాన్య భక్తుల ప్రాధాన్యం కావాలి, అధికారుల వైఫల్యం వల్ల తొక్కిసలాట, ఏఈఓలు బాధ్యత తీసుకోవాలి, పోలీసులు నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది, తప్పునికి పూర్తి బాధ్యత వహిస్తున్నాం, క్షమాపణలు చెప్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తిరుపతిలో క్షతగాత్రులకు పరామర్శ, టీటీడీ పాలక మండలిలో సామాన్య భక్తుల ప్రాధాన్యం కావాలి, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుందని, భవిష్యత్తులో ఏ ఆలయంలోనే ఇట్లాంటి జరగకుండా చర్యలు చేపడతామన్నారు. అందులో కీలకమైనటువంటి ఈ ఘటన జరగడం వ్యక్తిగతంగా తనను చాలా బాధ పెట్టిందని క్షమాపణ చెప్తున్నానన్నారు. తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు గురువారం సిమ్స్లో ఆయన పరామర్శించారు. తొక్కిసలాట ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్, ఏడీఓల మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాల ఇళ్లకు పాలక మండలి సభ్యులు వెళ్లి పరామర్శించాలని సూచించారు. కొండపై వీఐపీ సంస్కృతి ఆగిపోవాలి, అక్కడ అధికారులు కామన్ మ్యాన్ ఫోకస్కి రావాలి. ఏకాదశి టోకెన్ల జారీలో 1100 మంది పోలీసులు, 100 మందికి పైగా పోలీసు అధికారులు బందోబస్తు చేసిన ఇలాంటి దుర్ఘటన జరగడం విచారకరం. పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు. ఇలాంటి తొక్కిసలాట్లప్పుడు జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి అనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కనిపించలేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పటికీ పోలీసులకు అలవాటు కాలేదు. నా కళ్ళ ముందు ఇప్పుడే చూసా, మీడియా సమావేశం పెట్టేందుకు జనసమూహం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకుని పోలీసులు చెప్తే కానీ జనాన్ని నియంత్రించలేకపోతున్నారు. గరుడ సేవలో 4 లక్షల మంది భక్తులు వస్తే ఎలాంటి దుర్ఘటనలు జరగనప్పుడు బైరాగి పట్టణ కేంద్రంలో 2500 మంది వస్తే ఎందుకు జరిగింది? ఏడీఓలు బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పాలక మండలి ఇది. భక్తులకు మెరుగైన సేవలు అందించడం మీ బాధ్యత. ఈరోజు టీటీడీ అధికారులు విఫలమయ్యారు. మీరు సరిగ్గా చేయకపోవడం వల్లనే సీఎంతో పాటు నేను ప్రభుత్వం మాట పడాల్సి వస్తుంది. తప్పు జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడు, పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పి సంతాపం ప్రకటించాలి. తెల్లవారుజామున ఇచ్చే టిక్కెట్ల కోసం ఎందుకు ఇన్ని గంటల పాటు కూర్చోబెట్టారు? తప్పు ఎక్కడ జరిగింది? పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదు? బైరాగి పట్టణ కేంద్రంలో ఎందుకు లైట్లు ఏర్పాటు చేయలేదు? భవిష్యత్తులో తొక్కిసలాట ఘటనలు జరగకుండా చూస్తాం. టీటీడీ అధికారులు మనకు కావాల్సింది సగటు భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళడం. ఇప్పటికైనా మేల్కోండి అని పవన్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే తిరుపతి నియోజకవర్గం